విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటి అంశాలపై విద్యుత్ కమిషన్ వేసింది కాంగ్రెస్ సర్కార్. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిటీని వేసింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి విచారణకు రావాలని కేసీఆర్కు నోటీసులు కూడా ఇచ్చింది కమిషన్. ఈ నేపథ్యంలో కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో చుక్కెదురవడంతో తిరిగి ఆయన సుప్రీంను ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి విద్యుత్ కమిషన్నే రద్దు చేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. అయితే జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ విచారణ చేసింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి విచారణకు రావాలని కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది.